హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా మళ్ళీ ఇలా ఛాలెంజ్ స్టార్ట్ చేసి. ప్రీవియస్గా నేను ఏపీ హిస్టరీ మీద ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి చూడండి వెళ్ళి. ఇప్పుడైతే నేను 14 డేస్ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టానంటే, నేను కంప్లీట్గా ఏ టాపిక్స్ చేస్తానో ముందే చెప్పట్లే. అంటే నేను ఏపీ హిస్టరీలో ఈ టాపిక్స్ ఈ లెసన్స్ చేస్తాను అని అయితే ముందు చెప్పేశాను. నేను ఇక్కడ 14 డేస్ ఛాలెంజ్లో అయితే నేను అలా చెప్పట్లేదు. ఏమవుతుందో కొంచెం బ్రీఫ్ వ్యూ అయితే ఇస్తున్నాను అంతే. ఇందులో అయితే మెయిన్గా పాలిటీ, ఎన్విరాన్మెంట్ని ఫోకస్ చేసి అయితే వేశాను. మేజర్గా అయితే పాలిటీయే ఉంటుంది. పాలిటీ కంప్లీట్ చేయాలని చెప్పి ఈ 14 డేస్లో వేశాను అనమాట ఈ టైం టేబుల్. ఇక్కడ ఏంటంటే మనకి నేను ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ 14 డేస్ పాలిటీ స్టాటిక్ రీడింగ్. అది కూడా ఎలా అంటే జాన్ టు జూలై కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీకు 14 డేస్ అంటే నేనైతే విజన్ ఫాలో అవుతున్నాను. విజన్ మంత్లీ కంపైలేషన్. అందులో పాలిటీ అండ్ గవర్నెన్స్ అని చెప్పి సపరేట్ స్లాట్ ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేయడానికి 1 డే సరిపోతుంది. నేనైతే నోట్ మేకింగ్ కూడా చేసి రివిజన్ చేసుకోవాలి కాబట్టి నేను 2 డేస్ ఇస్తున్నాను ఒక్కదానికి. ఇప్పుడు 14 డేస్ ఛాలెంజ్ అంటే ఒక మంత్కి 2 డేస్ వేసుకున్నా సరే ఈజీగా మనం 7 మంత్స్ అయితే ఫినిష్ చేయొచ్చు. రివిజన్ కూడా చేసుకోవడానికి ఖాళీ ఉంటుంది. అలాగే నేను జాన్ టు జూలై అని వేశాను. 7 మంత్స్ సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో. మనకి ఇది చదువుతున్నప్పుడే మనకి చాలా స్టాటిక్ పోర్షన్ అయితే టచ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 50 ఇయర్స్ మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చి ఒక 50 ఇయర్స్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చినప్పుడు మనం ఇంటర్నల్ ఎమర్జెన్సీ దానికి సంబంధించి ఏముంది మనకి పాలిటీలో లెసన్ ఎమర్జెన్సీ, ప్రొవిజన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే మనకి 3 కైండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటుంది కదా. ఆ టాపిక్ మనం ఆ లెసన్ అయితే చదివేసుకోవాలి. అంతేకాకుండా మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి వాటి మీద లాట్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ నెక్స్ట్ చాలా వరకు న్యూస్ అయితే వస్తాయి. అవన్నిటినీ చదువుకుంటూ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చదువుకోవాలి మనం. అలాగే మనం ఈ కరెంట్ అఫైర్స్ని ఈ స్టాటిక్ పాలిటీని కనెక్ట్ చేసి చదువుకోవాలి. నార్మల్గా అయితే బుక్ రీడింగ్ చేయడం వల్ల పెద్ద ఏం గుర్తుండవండి. అంతేకాకుండా అన్నెసెసరీగా అన్నీ చదవడం వల్ల ఇంపార్టెంట్వి మర్చిపోతాం. సో ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎవరైతే నాతో ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నేను మార్నింగ్ ఇచ్చేస్తాను ఆ రోజు ఏం చేయాలని చెప్పి షెడ్యూల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఇక్కడైతే నేను జాన్ టు జూలై ఫినిష్ చేసుకొని నేను ఆల్రెడీ కొన్ని మంత్స్ ఫినిష్ చేశాను. కొంచెం మీకు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా నోట్స్ ఫినిష్ అయిన తర్వాత. 6 మంత్స్ చేస్తాను నేను పాలిటీ కరెంట్ అఫైర్స్ మీద నోట్స్. అది చేసి మీకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నోట్స్ ఇస్తాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పాలిటీ స్టాటిక్ రీడింగ్. ఇది కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుని అయితే చదవాలి. ఇలా అయితే మ్యాక్సిమం నేను పాలిటీ పోర్షన్ అది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో కవర్ అయినాయి అని నేను ఫినిష్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మీకు నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను పాలిటీ బిట్స్ వైజ్గా చదువుకోవచ్చు. మనం ఒక లెసన్ని బిట్స్ వైజ్గా రివిజన్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఒక వీడియోలో అయితే సపరేట్గా చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఎన్విరాన్మెంట్ కూడా చేస్తానని చెప్పాను కదా. ఎన్విరాన్మెంట్ ఏమనుకుంటున్నానంటే కొంచెం పాలిటీతో కంపేర్ చేసుకుంటే కంపారిటేటివ్లీ మనకి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను విజన్ కంపైలేషన్ మీకు ప్రిఫర్ చేస్తున్నాను. నేనైతే చేస్తున్నాను. మీరు ఏదైనా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ మీకు ఏమైనా సొంతంగా సోర్సెస్ ఉంటే అవైతే ఫాలో అవ్వండి. నేనైతే విజన్ ఐఏఎస్ మంత్లీ కంపైలేషన్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పాలిటీతో వేశాను కాబట్టి ఒక 3 మంత్స్ మాత్రమే టార్గెట్ చేసుకున్నాను. ఒక 3 డేస్కి ఒకసారి అలాగా 1 మంత్ ఫినిష్ చేసుకుందాంలా అనే ఉద్దేశంతో నేను 3 మంత్స్ అయితే వేశాను. దాని తర్వాత కొన్ని స్టాటిక్ పోర్షన్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్లో వస్తాయో అవి స్టాటిక్ పోర్షన్ ఒకసారి రివిజన్ కానీ ఆల్రెడీ చదివేసిన టాపిక్స్ కానీ రివిజన్ చేసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలుసు ఇదివరకు నేను ఏపీ హిస్టరీ మీద 7 డేస్ ఛాలెంజ్ చేశాను కదా. అందులో కొన్ని టాపిక్స్ ఫినిష్ అయినాయి, ఇంకా ఫినిష్ అవ్వలేని టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి. నేను చదివేసి అలా వదిలేస్తే మర్చిపోతాం కదా. సో రివిజన్ అయితే పెట్టుకున్నాను. జస్ట్ ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ అలా ఇస్తాను అంతే. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1.5 అవర్ కానీ అలా ఇస్తాను. రివిజన్కి కొంచెం మర్చిపోకుండా అలా రివైజ్ అవుతుంది కదా అని చెప్పి దాని మీద ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక 75 బిట్స్ అయితే చేస్తూ ఉంటాను డైలీ. అండ్ నెక్స్ట్ బిట్స్ చేసేయడమే కాకుండా ఒకసారి అదే బ్యాక్గ్రౌండ్ని నేను రివిజన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి 14 డేస్ కదా.
అంటే 7 డేస్ ప్రతి 7th డేన మనం ఏం చేయాలంటే ఏవైతే ఆ వీక్లో కరెంట్ అఫైర్స్ చేసామో ఆ కరెంట్ అఫైర్స్ అయితే మనం 7th డేన రివిజన్ చేసేసుకుందాం. అలా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మనకైతే గుర్తుంటుంది. మనకి ఆన్సర్స్ చూడగానే కొన్ని అయితే అసలు చదవలేదేమో అనుకుంటాం. మనం ఆల్రెడీ చదివిన కరెంట్ అఫైర్ కూడా చదవలేదు అనుకుంటాం. సో ఈ 7th డే ఇలా రివిజన్ పెట్టుకోవడం వల్ల మ్యాండేటరీ రివిజన్ అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేశాను. కరెంట్ అఫైర్స్ని అయితే ఆ వీక్లో ఏవైతే చేసామో అవైతే రివిజన్ పెట్టుకుందాము. ఇంకా అండి, ఇంకేమైనా మీకు ఇవి చేస్తున్నప్పుడు కానీ నేను ఏదైనా టైం టేబుల్ కానీ ఈరోజు చేస్తానని చెప్పి ఇచ్చినప్పుడు దానికి సంబంధించి కానీ ఏమైనా ఎలా చదవాలి, సోర్సెస్ ఏంటి, అటువంటి డౌట్స్ అయితే ఏమైనా ఉంటే పెట్టండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో మనము రేపు నుంచి అయితే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ నేను మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఓకే, రేపు నుంచి అయితే స్టార్ట్ చేద్దాము ఈ ఛాలెంజ్ని. ఇది పాలిటీ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేసండి. ఇంకా మీకోసం అని చెప్పి నేను చాలా ప్లేలిస్ట్లు రెడీ చేశాను ఎన్విరాన్మెంట్ టాపిక్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూస్, ఏపీ హిస్టరీ ఎంసీక్యూస్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అయితే ఒకసారి చదువుకోండి. మీకు హెల్ప్ఫుల్ అయితే ఎగ్జామ్లో బిట్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటేనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.